ఇప్పటి వరకు మీరు ఎప్పుడూ చూడనటువంటి ప్రపంచంలో జరిగిన కొన్ని అరుదైనటువంటి సంఘటనల్ని మీకు చూపించబోతున్నాను. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోనైతే మొదలు పెడదాం. వీడియో మాత్రం మంచి ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇండోనేషియాలో ఉన్నటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద మడ్ వాల్కోన్ అయినటువంటి సిడోరాజో 2006లో వచ్చిన భూకంపం మొదలు అప్పటి నుంచి ప్రతిరోజు మట్టిని బయటకు చిమ్ముతూనే ఉంది. చాలా మంది అసలు ఇది ఎలా ఉంటుందని ఎక్స్పీరియన్స్ చేయడం కోసం వెళ్తూ ఉంటారు. కాకపోతే దగ్గరికి వెళ్లే ధైర్యం ఎవరు చేయరు. కొంతమంది రిస్క్ అయినప్పటికీ కాస్త థ్రిల్లింగ్ గా ఉంటుంది కదా అని కృష్ణ మూవీలో హృతిక్ రోషన్ మాదిరిగా కొండ ఎక్కడానికి చూస్తూ ఉంటారు. అలాగే కొంతమంది ఈ కొండ దగ్గరికి వచ్చి చూడగా వీళ్ళ అదృష్టం బాగుండి ముందే ఇది జరిగింది. ఎవరైనా సరే దీన్ని రియల్ గా చూస్తే ఏంటి ఇది ఇలా జరిగింది, ప్రపంచం అంతరించిపోతుందా అనే డౌట్స్ వస్తూ ఉంటాయి. కానీ దీనికి ఒక పేరు ఉంది, అదే ఫ్రోస్ట్ హీవింగ్. భూమిలో ఉండేటువంటి టెంపరేచర్ అకస్మాత్తుగా తగ్గినప్పుడు అక్కడ ఉండేటువంటి తేమ స్లోగా పైకి వచ్చి మంచుగడ్డలాగా మారిపోతుంది. దాని ఒత్తిడి ఎక్కువైనప్పుడు భూమిని చీల్చుకుని ఈ విధంగా బయటికి వచ్చేస్తూ ఉంటాయి. మొదటిసారి ఎవరైనా సరే ఈ వీడియో ఫుటేజ్ని చూస్తే సముద్రంలో అలలు వస్తున్నాయేమో అని అనుకుంటారు. కానీ వాస్తవానికి ఇది మొత్తం ఇసుక. బాగా డ్రైగా ఉన్నటువంటి ఇసుక పార్టికల్స్ మధ్య ఎయిర్ ప్రెషర్ ఎక్కువైనప్పుడు ఇసుక కాస్త ఫ్లూయిడ్ లాగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అది చూడడానికి ఈ విధంగా ఉంటుంది. మీరు సరదాగా కాసేపు నడుద్దామని బీచ్ దగ్గరికి వెళ్లారు. వెళ్ళిందాకా ఉండి ఒక్కసారిగా ఇసుకలో దాక్కున్న క్రియేచర్స్ అన్ని బయటికి వస్తే మీ రియాక్షన్ ఏమిటి? కాస్త ఆశ్చర్యపడతారు కదా. ఇక్కడ ఒక అతను మంచును సైడ్కి లాగుతున్న సమయంలో ఇతనికి కాస్త దగ్గరగానే చెట్టు విరిగిపోయింది. దాంతో ఇతను చేసే పని కూడా ఆపేసి చూస్తూ ఉండిపోయాడు. మిడతలు మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా, 100-200 ఒకేసారి చూస్తేనే కాస్త భయంకరంగా ఉంటుంది. ఇక్కడ కోట్ల సంఖ్యలో మిడతలు ఉన్నాయి. ఈ సమయంలో ఎవరైనా సరే వీటి మధ్యలోకి వెళ్తే స్పైడర్ మ్యాన్ మాదిరిగా ఇవన్నీ కలిసి అతన్ని మిడత మ్యాన్ చేసేస్తాయి. ఆకాశంలో ఉన్నటువంటి మేఘాలతో ఈ విధంగా చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఇది చూడడానికి మెట్లు మాదిరిగా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కనిపిస్తూ ఉంది. నేచరే స్వయంగా ఎటువంటి బడ్జెట్ లేకుండా యాక్షన్ మూవీ తీయాలి అనుకున్నప్పుడు ఇటువంటివే జరుగుతూ ఉంటాయి. నిప్పు నీరు ఒకేసారి ఉంటుంది, అది నేచర్కి మాత్రమే సాధ్యం. రాత్రంతా బాగా వర్షం పడింది. మీరు బయటకు వచ్చి చూసేసరికి రోడ్డు మొత్తం నీటితో నిండిపోయింది. అది చాలా ఏరియాల్లో మామూలుగా జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళు బయటకు వచ్చి చూసేసరికి రోడ్లు నిండిపోయాయి, కాకపోతే రంగు ఎరుపు రంగులో ఉన్నాయి. ముందులో వీళ్ళ కాస్త కంగారు పడ్డారు. వాస్తవం తెలిసాక ఓ ఇదేనా అని అనుకున్నారు. వీళ్ళకి దగ్గరగా ఉన్నటువంటి టెక్స్టైల్ ఫ్యాక్టరీకి తీసుకువచ్చిన రంగు బస్తాలే అసలు కారణం. చెట్టు లోపల నుండి వాటికంతటా అవే మంటలు రావడం అనేది ఎప్పుడైనా చూసారా? వినడానికి కాస్త విచిత్రంగా ఉంది కదా. అయితే ఇక్కడ చూడండి. పనికిరానటువంటి చెత్తను కాల్చినప్పుడు పొగ అయితే వస్తుంది. అయితే ఈ మాదిరిగా రింగ్ కింద తయారవడం అనేది ఎప్పుడో గాని జరగదు. వీళ్ళందరూ వాళ్ళ వెహికల్లో గ్రౌండ్ లో తిరుగుతున్న సమయంలో ఒక చోట మాత్రం స్పాంజ్ మాదిరిగా నేల పోగడం కనిపించింది. కొన్ని ఏరియాస్లో మన కొండపై కంటా వెళ్తే మేఘాలు మన కింద ఉంటాయి, కానీ మరీ ఎంత కిందకైతే ఉండవు. ఆర్టిఫిషియల్గా తయారు చేసిందైతే తప్ప. ఇది ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.